My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక 1 నిమిషము
ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యము, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ
సప్త ఋషులకు ఋషిపత్నులకు భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. This is the essence of Shiva with you. Through all the techniques I taught to Parvati is all about integrating the intellect, mind and body and soul on this Mother Earth. That is
and me be the intellect, and the mind be the Brahma, and the body is Narayana. Mana Brahma, Deho Narayana, Buddhi Shankara, Atma Adi Shakti Swarupa, Hina, Udvavam, Udbhavam, Udbhavam, Jiva. Let be the mind, the Brahma, the body is Narayana, and the intellect is Shiva. And these three are integrated by the soul, Adipara Shakti, on this earth planet. The life emerges when the energy of Adipara Shakti as soul integrated all the mind, intellect, and body together and created a life on this earth planet. When the highest meditativeness of Shiva, that is the intellect. The outcome is energy, that is the Parvati. The integration of energy with Shiva, that is the intellect. There rises the mind with miraculousness, that is Brahma. The output is the knowledge, the Saraswati. When the Saraswati through knowledge arised, then you will be connected with the body, the Narayana. The output is the abundance. The abundance has covered your whole body, and you have begun to serve this whole universe as a part of abundance in you, my dear. What else you needed when the Shiva has become your intellect and the Brahma has become your mind and your body has become the Narayana? Yes, when you meditate, the energy of Adipara Shakti starts collaborating all the three, intellect, mind, and body, and shower you with the energy, knowledge, and abundance. Yes, this is the consciousness of Shiva has flown to you all as a part of energy space you have created. My dear masters, this is Cesaro with you now. శిశారా మాస్టర్ మనతో ఉన్నారు. ఇప్పుడు శిశారా మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Yes, my dear masters, I can feel the great love you are giving to me today. నేను ఈరోజు మీ అందించే గొప్ప ప్రేమను నేను అనుభూతి చెందుతున్నాను. The same love your Guru Patriji has showered me when I have started my journey towards Mother Earth. ఇదే ప్రేమనే మీ గురువు నేను ఎప్పుడైతే ఈ భూలోకానికి ప్రయాణం మొదలు పెట్టానో నా మీద అలా కురిపించాడు ఆ ప్రేమను. And today you all recalled it. ఈరోజు మీరందరూ మరి గుర్తు చేశారు. Yes, my dear masters, for your love, I will be with you always in all your works. When the love emerges in you completely, your perception, your thinking, your way of interacting will be completely changed. Yes, my dear masters, then why can't you be always in this love energies? మీలో ఉన్న ఆ లవ్ ఎనర్జీ ద్వారా మీరు ఎలా ఆలోచించాలి, ఏ విధానంతో జీవించాలని అద్భుతంగా జీవిస్తారు. మరి ఎందుకు ఎప్పుడు ఆ లవ్ ఎనర్జీతో మీరు ఉండరు? Yes, my dear masters, we have to learn this with our Mother Earth. See her patience, see her compassion, see her love towards Arterians. మీరు భూమాత నుండి నేర్చుకోవాలి. ఆమె ఎంత సహనంతో ఉంటుంది, ఎంత కరుణతో ఉంటుంది,
ఎంత ప్రేమతో ఉంటుందో towards all of you. మీ అందరి పట్ల ఎంత ప్రేమతో ఉంటుంది. And why can't you give a little to her? మీరు కొంచెమైనా ఆమెకి ఏదైనా ఇవ్వాలి కదా. And don't be so selfish, my dear masters. స్వార్థంగా జీవించకండి. Always live in selfless state, my dear masters. స్వార్థం లేకుండా జీవించండి. Then you will have a meaning of your life on this earth planet. అప్పుడే మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఈ భూలోకంలో. When you are with selfless, you are in a service always. ఎప్పుడైతే మీరు నిస్వార్థంగా ఉంటారో అప్పుడు మీరు ఎప్పుడు సేవలో ఉంటారు. The service is of sharing of knowledge. The service is of teaching a meditation. The service is of helping others. The service is of bringing up others. The service is of loving others. It may be of any kind, my dear masters. సేవ అంటే జ్ఞానాన్ని బోధించడము, ధ్యానము ప్రచారం చేయడము, ప్రేమను అందించడము, ఏ విధంగానైనా ఈ సేవతో నిండి ఉండాలి. The service represents your openship. The service represents your kindness. The service represents your heartfulness, masters. సేవ మీరు ఎంత ఓపెన్ గా ఉన్నారు, మీరు ఎంత కరుణతో ఉన్నారు, మీరెంత హృదయపూర్తిగా ఉన్నారు, సహృదయంగా ఉన్నారని తెలుపుతుంది. Service always makes you connective. Service always build up an attachment, and service always bring you a great change in you. సేవ అనేది మీలో చాలా గొప్ప మార్పును తీసుకొస్తుంది. Service creates a new pathway in your life. సేవ మీలో ఒక కొత్త జీవిత మార్గాన్ని తీసుకొస్తుంది. Service gives you a new insight in you. Service gives you a new insight in you. సేవ మీలో ఒక కొత్త వెలుగును తీసుకొస్తుంది, మిమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తుంది. Service gives you a great inner vision. సేవ మీ లోపల ఒక అద్భుతమైనటువంటి విజన్ క్రియేట్ చేస్తుంది, ఇన్నర్ విజన్ మీకు సృష్టిస్తుంది. Service gives you a great enjoyment to your body. సేవ అనేది మీ దేహానికి ఒక అద్భుతమైన సుఖాన్ని అందిస్తుంది. Service gives you a great entertainment to your mind. సేవ మీ మనసుకు అద్భుతమైన సంతోషాన్ని అందిస్తుంది. And at last, the service makes you to move towards enlightenment. చివరికి సేవ మీ ఎన్లైట్మెంట్ కు మార్గం చూపిస్తుంది. And this is the one which gives you a threefold effect in your life, my dear masters. ఈ విధంగా సేవ మీ జీవితంలో అద్భుతంగా ఇలా జీవించడానికి ఉపయోగపడుతుంది. Service leads you to from selflessness to enlightenment. సేవ మీ నిస్వార్థం నుంచి ఎన్లైట్మెంట్ వరకు తీసుకెళ్తుంది. Service leads you to from physical to non-physical. సేవ మీ భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తుంది. Service leads you to from unconsciousness to consciousness. సేవ మిమ్మల్ని కాన్షియస్ నుంచి ట్రూ కాన్షియస్ కు తీసుకెళ్తుంది. Service leads you to from unconsciousness to consciousness. సేవ మిమ్మల్ని అన్కాన్షియస్ నుండి కాన్షియస్ కు తీసుకెళ్తుంది. Service brings you the all abundance in you. సేవ
మీలోని సమృద్ధిని వెలికి తెస్తుంది. Service creates a magic in you. సేవ మీలో ఒక మ్యాజిక్ని క్రియేట్ చేస్తుంది. Service at last connects you to your soul. సేవ చివరికి మీ ఆత్మతో మిమ్మల్ని అనుసంధానం చేస్తుంది. Until you are there on this earth with your breath, you should be in service. మీరు ఈ భూమి మీద చివరి శ్వాసతో జీవించేంత వరకు మీరు సేవ చేస్తూనే ఉండాలి. Let your life purpose ఇదే be మీ పర్పస్. by the way of service. మీ పర్పస్ను కోరు మీరు సేవ ద్వారానే పూర్తి చేసుకుంటారు. And this is the great wisdom to you all, my dear masters. And this Indeed. is great wisdom of service to you all. ఇదే సేవకు సంబంధించిన అద్భుతమైన జ్ఞానము మీకు అందిస్తున్నాను. You masters, thank you. Thank you.